brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆపరేషన్ సింధూర్ పై సిడిఎస్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు, ఫలితాలే ముఖ్యమన్నారు. భారత్ పై 48 గంటల్లో గెలుస్తామన్న భ్రమలో పాక్ ఉందని, కానీ 8 గంటల్లోనే పాకిస్తాన్ లొంగిపోయిందన్నారు. భారత్తో పాక్ చర్చలు జరిపింది అని సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు, ఫలితాలే ముఖ్యమన్నారు. భారత్ పై 48 గంటల్లోగా విజయాన్ని సాధిస్తామని పాకిస్తాన్ పగటి కలలకు అందని చెప్పారు. కానీ 8 గంటల్లోనే భారత్ కి లొంగిపోయేలాగా మన సైన్యం గట్టిగానే బుద్ధి చెప్పిందన్నారు. ఇక కాల్పుల విరమణకి పాకిస్తానే ముందుకొచ్చిందని చర్చలకి ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ పై సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ చెప్పిన దానికంటే ఎక్కువ డ్యామేజే తమకు జరిగిందని వివరణిచ్చింది. అందుకు అందరూ అనుకున్నట్లుగా భారత్ కేవలం 9 ప్రాంతాల్లో మాత్రమే కాదు 17 ప్రాంతాల్లో దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంది. Very nice question. You know, when I was asked about losses on our side, I said these are not important. The results and how you act is important. It would be not very correct to talk about losses. Means numbers. Means I'll give a detailed kind of an answer on this. You see in a match, suppose you go into a football match and you win 3-2, he scored 2 goals and you score 4 goals, so that's an even side match. But suppose you go on in a test match, cricket test match, and you win by any defeat, then there's no question of how many wickets and how many balls and how many players. But since there is always this inquisitivity as to the result of your strikes, which was visible, which was a moral psychological domain and what was visible to us, all of us, not to us, to globally, everyone. ఆపరేషన్ సింధూర్ పై చర్చించాలని ఇండి కూటమి డిమాండ్ ఒకవైపు, భారత్ లో ఉంటూ సైనిక రహస్యాల్ని పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న కేటుగాళ్ల ఏరివేత ఇంకోవైపు. ఇప్పుడు ఈ 2 కీలక అంశాలే చాలా హాట్ టాపిక్ గా మారాయి. రెండో అంశానికి వస్తే, దేశ సైనిక రహస్యాల్ని పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న మరో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. పంజాబ్, రాజస్థాన్ లో పాక్ గూఢచారుల్ని అదుపులోకి తీసుకున్నారు. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, ఇండి కూటమి డిమాండ్ చేసినట్లుగా ఈ విషయంపై చర్చించేందుకు కేంద్రం ముందుకొస్తుందా? అండ్ ఈ అరెస్టుల సంగతి ఏంటి? ఇవాళ టోటల్ గా ఢిల్లీలో ఎలాంటి యాక్టివిటీస్ నడిచాయి? ఆపరేషన్ సింధూర్ ఈ పాకిస్తాన్ పైన సైనిక చర్య ముగిసి 3 వారాలు అవుతుంది. దీని తర్వాత ఆపరేషన్ సింధూర్కి కొనసాగింపుగా రాజకీయపరమైన కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇండి కూటమి, ఇండియా అలయన్స్ పార్టీకి సంబంధించిన 16 పార్టీలకు సంబంధించిన నేతలు అఖిలపక్ష సమావేశం, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ అలాగే దాని తదుపరి పరిణామాలపైన పార్లమెంట్లో చర్చించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణని ప్రకటించడం సహా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆయన అనుమతి తీసుకోవాలా అని చెప్పి ఈరోజు ఇండి కూటమికి సంబంధించిన నేతలు, సంజయ్ రౌత్ లాంటి నేతలు ఎద్దేవా చేసిన పరిస్థితి ప్రభుత్వాన్ని. ఇప్పటికే ఇటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే దీనిపైన ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గాం ఉగ్రదాడిపైన పూర్తిగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చ జరపాలని చెప్పి గత 2 వారాలుగా కోరుతున్నప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. పైగా అంతర్జాతీయ స్థాయిలో 33 దేశాలకి ఎంపీల అఖిలపక్ష బృందాలను పంపించి భారత్ ఏ విధంగా ఈ ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించబోతోంది, ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతోంది, పాక్ యొక్క ముఖ్యంగా ఉగ్రవాదులకు ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తుంది, వీటన్నిటిని కూడా అనేక దేశాల్లో వివరించి వారంతా కూడా తిరిగి భారత్కి చేరుకుంటున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే ఇటు ఇండియా అలయన్స్కి సంబంధించిన పార్టీలు కోరుతున్నప్పటికీ దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం అయితే రావడం లేదు. ఈరోజు మరోసారి ఇండియా అలయన్స్ సంబంధించిన పార్టీల నేతలు కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమై మరోసారి ప్రధాని మోడీకి లేఖలు రాయడం జరిగింది. 16 పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా సంతకాలతో ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను పంపించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అలాగే దాని తదుపరి పరిణామాలు, ఇటు కాల్పుల విరమణని ట్రంప్ ప్రకటించడం, అసలు అంతర్జాతీయంగా ఏమైనా ఒత్తిళ్లు భారత్పై ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి సమగ్ర చర్చ పార్లమెంట్లో జరిగినప్పుడే అన్ని విషయాలు కూడా దేశ ప్రజానీకానికి తెలుస్తాయని చెప్పి పార్లమెంట్ సమావేశాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క ఇది రాజకీయపరమైన
చర్చ ఢిల్లీలో జరుగుతోంది పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి. మరోపక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న వారు, అలాగే గూఢచర్యానికి పాల్పడుతున్న వారిపైన ఎన్ఐఏ అలాగే దర్యాప్తు సంస్థలు ఇటు భద్రతా బలగాలు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పంజాబ్, రాజస్థాన్లో 2 గూఢచారుల్ని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 16 మందిని ఈ విధంగా గూఢచర్యానికి పాల్పడుతున్న వారు, ముఖ్యంగా అందులో యూట్యూబర్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. అనేక మంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ ఉచ్చులో చిక్కుకొని హనీ ట్రాప్కు గురై భారత్ యొక్క సున్నితమైన సమాచారాన్ని, భద్రతా బలగాల మూమెంట్స్ని వీటన్నిటిని కూడా పాకిస్తాన్ ఐఎస్ఐతో షేర్ చేసుకుంటున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పంజాబ్లో ఇటు తరణ్ జిల్లాలో గగన్దీప్ సింగ్ అనే ఒక ముఖ్యంగా గూఢచారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన గోపాల్ సింగ్ చావ్లా ఖలిస్తానీ ఉగ్రవాదితో 5 ఏళ్లుగా సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన దగ్గర నుంచి మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఐఎస్ఐకి సంబంధించిన 20 కాంటాక్ట్స్ వరకు గుర్తించడం జరిగింది. అలాగే వాళ్ళ మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్స్, అలాగే టెక్నికల్ డేటా ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం ముఖ్యంగా అఫీషియల్ సేఫ్టీ ముఖ్యంగా యాక్ట్స్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తరణ్ జిల్లా పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. మరోపక్క రాజస్థాన్లో కూడా ముఖ్యంగా ఒక గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. జ్యోతి మల్హోత్రా మొదలు దేవేంద్ర సింగ్, ఈ విధంగా అనేక మందిని, ఇప్పటివరకు 16 మందిని గూఢచర్యానికి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ముఖ్యంగా వారికి డబ్బు ఎరగా చూపారా, సో ఇతర ఏ సమాచారాలను వాళ్ళు సేకరించారు, వీటన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత 3 వారాల తర్వాత కూడా ఇంకా ఈ హీట్ అనేది తగ్గలేదు. ఎన్నికల ప్రచారాల్లో ముఖ్యంగా తిరంగా యాత్రలు, అలాగే జై హింద్ సభలు, ఈ విధంగా రాజకీయపరమైన కార్యాచరణ రాజకీయ పార్టీలు చేపడుతుంటే ఎన్ఐఏ అలాగే భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకోవడం, ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న వారి కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న వారిని పట్టుకుంటూ వాళ్ళు కూడా తమ కార్యాచరణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి.